భారత సాఫ్ట్వేర్ రంగానికి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు ట్రంప్. వరుసగా తన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి అవకాశాలు కోల్పోయే పరిస్థితి. ఇప్పటిదాకా మన వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఉద్యోగాలు పొందేటటువంటి దాదాపుగా 50 లక్షలకు పైగా ఉన్నది అమెరికాలో. అందులో అత్యధికులు 100కి 90% మంది సాఫ్ట్వేర్ రంగమే. ఈ సాఫ్ట్వేర్ రంగంలో అక్కడ ఉన్నట్టు మైక్రోసాఫ్ట్, గూగుల్ దగ్గర నుంచి అనేక సంస్థలు, స్టార్టప్లు ఇట్లాంటి వాటిలో మన వాళ్ళు ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇండియన్స్కి ఇవ్వద్దు అని అక్కడున్న సంస్థలకు పిలిపించాడు. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళకి, ఈ గూగుల్ లాంటి వాళ్ళకి పిలుపునిచ్చాడు. ఎందుకయ్యా అంటే అమెరికాలో ఉన్నటువంటి యువత ఎవరైతే చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు కోరుకుంటున్నారో వాళ్ళు ఆ ఉద్యోగాలకి అవకాశాలు దక్కక బాధపడుతున్నారు. నేను ఇది అంగీకరించను, సహించను, అమెరికా ఫస్ట్ అన్నట్టు నినాదంతో వచ్చాం. మీరు అమెరికాలో కంపెనీలు నడుపుతూ వేరే దేశం వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడే ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక సమీక్ష అంటే ఒక మీటింగులో మాట్లాడుతూ అక్కడ వాళ్ళకి ఈ పిలుపునివ్వడం అన్నటువంటి ఒక రకంగా అతిపెద్ద షాక్ ఇండియన్స్కి. ఇప్పటికే విద్యార్థులుగా అక్కడికి వెళ్ళి ఏదో ఒక పై పనులు చేస్తూ బ్రతుకుతా ఆ తర్వాతన స్టేజ్కి వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళ ఆశలు అడుగంటిని. ఇప్పుడు అక్కడ దాదాపుగా 20 to 30% మాత్రం వెళ్తున్నారు. 70% ఆగిపోయిన అడ్మిషన్స్ అనేది ఒక పక్కన కనబడుతుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే ఏదో కేసులు పెట్టి పంపించేస్తున్న చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ కూడా టెండర్ పెట్టినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది, ఏం జరిగేది ఏం లేదు, వాళ్ళు కావాలనుకున్నట్టే చేస్తారు. మ్యాక్సిమం ఆ కంపెనీలు ఎంతవరకు అతని మాటలు వింటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అతనికి 5 లక్షల రూపాయలు జీతం ఇస్తే మనకి 5గురు దొరుకుతారు మన వాళ్ళు, కాబట్టి నడుస్తుంది. మరి ట్రంప్ని వాళ్ళు కన్విన్స్ చేస్తారా, వాళ్ళని ట్రంప్ కన్విన్స్ చేస్తాడో చూడాలి.